ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బీజేవైఎం నిరుద్యోగ మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ బుద్ధి చెప్పడానికి 10 ఏళ్ల కాలం పట్టింది, కానీ కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి కనీసం 5 ఏళ్లు కూడా పట్టదని విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం యువత ఆత్మ బలిదానం చేశారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించిందని, గత బీఆర్ఎస్ యువత ఆశలను నట్టేట ముంచిందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కూడా రైతులను మభ్యపెట్టేలా చేశారని, ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. తెలంగాణ యువతను మోసం చేసింది. తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. ఆ రోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలు గురి చేయడం జరిగింది. ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యోగులు అనేక ఉద్యమాలు చేసి మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులు. కానీ కేసీఆర్ అధికారంలో రాగానే ఈ ధర్నా చౌక్లో ఉద్యమాలు చేయొద్దని చెప్పి నిషేధం పెట్టినటువంటి గనుడు కేసీఆర్. చివరకు న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు మనం చేస్తున్నామే ధర్నా, ఆ రోజు న్యాయస్థానానికి తెలుసుకున్నటువంటి ఆదేశాలతో ఈరోజు ఆందోళన చేస్తున్నాము. తెలంగాణ మరి